ఆయన మన దగ్గరికి వచ్చారు అందుకోసం వస్తారు ఒకసారి లేడీస్ ముందు రాజమౌళి ఆంధ్రప్రదేశ్ 50 సంవత్సరాల చరిత్రలో వర్షాపాతం కూడా జరుగుతున్నాం. లాస్ట్ 20 years గా కూడా ఇంత పోయి ఆల్మోస్ట్ మన కిందకి మెగా కిందకి పెట్టాలి. మేజర్ ఈ కాలంలో ఒక సమస్య లోతట్టు ప్రాంతంలో 4 అడుగుల లోతు. ఇది దాదాపు ఒక మార్కెట్ ప్రైస్ అంటే మన రిజిస్ట్రేషన్ ప్రైస్ ఒక 13 లక్షలు ఉంటే దాదాపు 33 లక్షలు బేసిక్ ఉన్న ప్రైజ్ 30 లక్షలు. దీన్ని అత్యధికంగా దాదాపు 60 లక్షల రూపాయలకి అమ్మి 60 లక్షల పైసలు 2 లక్షలకు దాదాపు 32 ఎకరాలు ఆల్రెడీ ముంపు ప్రాంతాలు ఎవరి కాలనీ కంప్లైంట్ ఏముందంటే పైపులు లేవు, బయటికి ఇది మనం చెప్పినట్టుగా బుడమేరు ప్రాంతం అంతా కూడా ఇలాగే పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే నీళ్లు అవంతరాలు లేకుండా ఎలా సాగాలి అలాంటి చోట్లు లేవు. ఇల్లు కట్టేయడం ఆక్రమణలో ఇదంతా పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి పొలాలు కట్టిన దాదాపు చెప్తా ఉన్నాక 2 లారీల ఏరియా రోడ్డుకి ఎన్క్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసారు. అది కూడా క్లియర్ చేసి ఇబ్బంది ఉండదు చెప్తా ఉన్నాను. మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి, బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ ఒకటి వేసామని చెప్పి మాటిచ్చాను. ఈ వరదలు తగ్గగానే దీన్ని షూటింగ్లో చేయించాలని చెప్పి కలెక్టర్ షణ్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేనంటే ఇప్పుడు ఎవరు చేశారు ఏం చేశారు అది మేము పొలిటికల్గా మేము మాట్లాడుకుని తెలియజేస్తాం. ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది. ఇన్ఫాక్ట్ వరదలు మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాలకే ముంపు గురైన కాకుండా కాలనీల్లోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగాన్ని ఒకసారి పరిశీలించడానికి వచ్చాము, సమస్యను తెలుసుకోవడానికి వచ్చాము. ఇవన్నీ ఒకసారి వరద ముప్పు తగ్గగానే ఒకసారి వీటికి సమస్యలు పరిష్కారం తీసుకొని వీటికి శాశ్వత పరిష్కారం తీసుకొని సార్ ఇప్పుడు ఏలేరు అనేది వరదాయిని మెట్ట ప్రాంతానికి ఉమ్మడి తూర్పుగోదావరి ఇవాళ దుఃఖదాయనిగా మారింది. మొత్తం 5 ఏళ్లలో కనీసం కూడికి కానీ ఏ పని చేసిన పరిస్థితి. ఇప్పుడు మీరు దాని ఆధునికీకరణ కూడా మీరు కూడా నేను అనేది ముందు ఆధునీకరణ అనేది ముందు పక్కన పెట్టండి. గత 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు కాలువలు పొడికలు తీయాలి. ఏం చేసేట్టు ఈజీ వీళ్ళ ఎందుకంటే ఇప్పుడు దీన్ని పొలిటికల్ పెట్టడానికి వైసీపీ తిట్టడానికి వేదిక చేసుకోలేదు. దీన్ని ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి వాళ్ళు చేసిన ప్రతి పనికి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారని మీకు చాలా విషయం మీకు